రైట్. ఇక డీటెయిల్ చూస్తే గోదావరి వరద ఉధృతి భద్రాచలంలో కొనసాగుతోంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 49.50 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక అమల్లో ఉంది. నీటి మట్టం 52 అడుగులకు చేరితే ఏఎంసీ కాలనీ, కొత్త కాలనీ, అయ్యప్ప కాలనీ, సుభాష్ నగర్ లాంటి లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉంది. అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. భద్రాచలం ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గోదావరి వరద ఉధృతి భద్రాచలంలో కొనసాగుతుంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 49.50 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక అమల్లో ఉంది. నీటి మట్టం 52 అడుగులకు చేరితే ఏఎంసీ కాలనీ, కొత్త కాలనీ, అయ్యప్ప కాలనీ, సుభాష్ నగర్ లాంటి లోతట్టు ప్రాంతాలు వరద ముప్పు పొంచి ఉంది. దీని గురించి తాజా అప్డేటు మా కోఆర్డినేటర్ దేవేంద్ర అందిస్తారు. దేవేంద్ర, చెప్పండి, ఏంది గోదావరి వరద ఉధృతి వల్ల భద్రాచలంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యే అవకాశాలు కనబడతా ఉన్నట్టున్నాయి. రెండో ప్రమాద హెచ్చరిక కూడా అమల్లో ఉంది. ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితులు ఏంది? ఉగ్రరూపం దాల్చిందని చెప్పని తీర ప్రాంతం చిగురునాకులా వణుకుతుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి అక్కడ తీవ్రంగా కనబడుతున్నాయి. బుధవారం ఉదయం 8 గంటలకు వరద ప్రవాహం 43 అడుగులుగా ఉంది. మధ్యాహ్నం కన్నా అది 44 అడుగులకు చేరింది. నిన్న సాయంత్రం 6 గంటలకు 46.60 అడుగులుగా ఉంది. అర్ధరాత్రి 48.60 అడుగులుగా ఉన్న గోదావరి క్రమేణా పెరుగుతూ ఈరోజు ఉదయం దాదాపు 50 అడుగుల మేర దాటి అక్కడ ఉధృతంగా ప్రవేశించిన పరిస్థితి అక్కడ తీసుకోవచ్చు. ఇప్పటికే అధికారులు 48 అడుగుల వద్ద ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. అలాగే 40 దాటిన తర్వాత రెండో ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ 52 అడుగులు దాటితే కనుక అక్కడ మూడవ ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అక్కడ కనబడుతోంది. సో పూర్తిగా 11.50 లక్షల క్యూసెక్ల వరద నీరు దిగువస్తుంది. ఈ ఏడాదిలో ఇదే గరిష్ట వరదగా పూర్తిగా చెప్పుకోవాలి. సో రికార్డులోకి ఎక్కింది కూడా ఈ సంవత్సరం చెప్పొచ్చు. ఎగువ ప్రాంతంలో కాళేశ్వరం వైపు నుంచి కూడా గంటకు వరద పోటెత్తడంతో పాటు తీరం వెంట కురిసిన వర్షానికి భద్రాచలం వద్ద గోదావరి ప్రమాద హెచ్చరికలు దాటి ప్రవేశించిన పరిస్థితి కనబడుతోంది. ఒకవేళ వర్షం వస్తే మరిన్ని ఇబ్బందులు తప్పవని చెప్పేసి కూడా అక్కడ అధికారులు అభిప్రాయపడుతున్న పరిస్థితి అక్కడ మనం చూసుకోవచ్చు. గరిష్ట మొత్తం గరిష్ట రావడంతో ఈ నెల సజావుగా పూర్తయ్యే చూడు దేవుడా అంటూ కూడా భద్రాచలం ప్రాంత ప్రజలు దేవుణ్ణి వేడుకుంటున్న పరిస్థితి అక్కడ మనం చూసుకోవచ్చు. సో భద్రాచలం నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం వెళ్లే మార్గంలో పొలిపాక వద్ద వరద నీరు రోడ్డెక్కడంతో అదుగుండా వాహన రాకపోకలు కూడా పూర్తిగా అధికారులు నిలిపివేశారు. భద్రాచలం నుంచి దుమ్మగూడెం వెళ్లే దారిలో కూడా తూర్బాక వద్ద బ్రిడ్జి డైవర్షన్ రోడ్డు కూడా పూర్తిగా కొట్టుకొని పోయింది. దీంతో అటు కూడా రాకపోకలు పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి అక్కడ చూసుకోవచ్చు. సో సాయంత్రం 6 నుంచి కూడా ఆర్టీసీ బస్సులన్నీ కూడా నిలిపివేశారు. ప్రయాణికులు నానా అవస్థలు కూడా పడుతున్న పరిస్థితి అక్కడ చూసుకోవచ్చు. భద్రాచలం శివారులోని నూతన కరకట్ట స్లూయిజ్లను మూసివేయడంతో వర్షం నీరు ఆ ప్రాంతంలోని పొలాల్లో పూర్తిగా నిలిచిపోయింది. దాదాపు పొలాలన్నీ కూడా నీట మురిగిన పరిస్థితి కనబడుతోంది. సో ఇసుక బస్తాల్ని అక్కడ సిద్ధం చేశారు. కొత్త కాలనీ విస్తా కాంప్లెక్స్ వద్ద లీకేజీలు ఏర్పడకుండా నీటిపారుదల శాఖ అధికారులు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. సో ఈ తరుణంలో వాగులు వంకలు దాటొద్దని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ చితేష్ పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ కూడా, విక్రమ్ సింగ్ కుమార్ ఏఎస్పీ కూడా భద్రాచలం గోదావరి ఘాట్ వద్ద వరద విద్యుత్తుని క్షణక్షణం పరిశీలిస్తున్నారు. 900 తో పాటు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అత్యవసరమైన పరిస్థితులు తప్ప ఇంటి నుంచి బయటికి రావద్దు, ఎలాంటి సమాచారం అయినా వెంటనే మాకు
చేరవేయండి అని చెప్పేసి కూడా పోలీసులు ఇప్పటికే అక్కడ అనౌన్స్మెంట్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. నది వద్ద పూర్తిగా గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంచారు. 30 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా అక్కడ అందుబాటులో ఉన్న పరిస్థితి అక్కడ కనబడుతోంది. సో ఇందాక చెప్పుకున్నట్టు వెంకటేశ్వర కాలనీ కావచ్చు, ఇతర కాలనీలు కావచ్చు, పూర్తిగా 50 అంటే 3వ ప్రమాద హెచ్చరిక దాటినట్లయితే కూడా ఆ కాలనీల నుండి కూడా నీటి మునిగే పరిస్థితి ఉంది. ఇప్పటికే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి కూడా నిన్న మెగానెట్ టీవీతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ కూడా నిన్న మెగానెట్ టీవీతో చెప్పడం జరిగింది. సో అక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంటారు. ఇప్పటికే అటు భద్రాచలం వెంకటాపురం మధ్య రాకపోతే పూర్తిగా ఇంకా భద్రాచలం చర్ల రోడ్లు కనుక మూడవ ప్రమాద హెచ్చరికలు నాసి కనుక గోదావరి ప్రవహిస్తే ఇప్పుడు భద్రాచలం చర్ల మధ్యలో కూడా ఆ రోడ్లన్నీ కూడా జలమయ్యే పరిస్థితి కనబడుతుంది. ఇటు లంక గ్రామాలన్నీ కూడా భయం గుప్పట్లో ఉన్నాయని చెప్పాలి. సో గోదావరి వరద నిన్న 46, 47, 48 మధ్య దోబూసులాడుతూ అర్ధరాత్రి పెరిగిన తర్వాత దాదాపు 50 అడుగులు చేరుకుంది. అర్ధరాత్రి 3 గంటల సమయంలో కూడా దాదాపు గోదావరి వరద 49 అడుగులు ఉంది. తెల్లవారుజామున భద్రాద్రి అధికారులు అక్కడ రెండవ ప్రమాదం హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా అటు ఇప్పటికే అటు ఆ ఏరియాలో రాకపోకలు కూడా పూర్తిగా బంద్ అయ్యాయి. భద్రాచలం వెంకటాపురం మధ్య, భద్రాచలం పుక్కలూరు మధ్య, అలాగే భద్రాచలం చెర్ల మధ్య కూడా రాకపోకలు బంద్ అయ్యే పరిస్థితిని మనం చూసుకోవచ్చు. రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.